మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ రాబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు ఇప్పటికే సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన విస్తృతంగా తన ఎన్నికల ప్రచారంలో స్టార్ట్ కాకముందే అన్ని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి చోట కూడా వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారు. అదేవిధంగా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితో కలిసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాద్ అసెంబ్లీ టికెట్ను ఆశించారు. కానీ అప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీ మేరకు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం 7 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ